బాబాయిని గొడ్డల పోటుతో వేసేసినట్టు ఈ 16,000 మంది టీచర్లని గొడ్డలి పోటుతో చంపేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతున్నాం. ఏం చేయాలని అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఒక్క ఉద్యోగం ఇలా, ఒక్క డిఎస్సి పూర్తి చేయాలా, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలా. కానీ ఈరోజు భర్తీ చేసిన తర్వాత ఈరోజు అబాండాలు వేస్తారా? స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటారా? ఎవరు అవినీతి చేశారు? మేము అడుగుతున్నాం సూటిగా. ఎవరు అవినీతి చేశారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? సర్టిఫికెట్లు ఎవరిస్తారు? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏదంటే అది రాతలు రాస్తారా? మేము అడుగుతున్నాం. గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద 2,000 పోస్టులు భర్తీ చేశారు. ఆ 2,000 పోస్టులు ఏ ప్రాతిపదికన భర్తీ చేశారని అడుగుతున్నాం. ఇదే సర్టిఫికెట్లతో, ఇదే అసోసియేషన్, ఇదే ఫెడరేషన్కి లేఖ రాసి కదా మీరు భర్తీ చేసింది. ఎవరు ఎలాంటి ప్రక్రియ ముందుకు సాగారు అందరికీ తెలుసు. అంతేగాని ఎవరికో ఏదో సంబంధం లేకుండా లింకులు పెడతారా? ఆరోపణలు చేస్తారా? ఎక్కడుంది మీ దగ్గర ఎవిడెన్స్? మేము అడుగుతున్నాం సూటిగా. ఆధారం ఏది? నేను బహిరంగ చర్చకు సవాల్. తాడేపల్లి ప్యాలెస్ కాకి రమ్మంటే వస్తా, లేకపోతే మీ వైసీపీ కార్యాలయం కాకి రమ్మంటే వస్తా. ఎవరు వస్తారో రండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినా, సాక్షి విలేకరు వచ్చినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.